హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు వీడియోలో ఈ బ్యూటిఫుల్ మినీ పర్స్ మేకింగ్ అయితే చూద్దాం. చాలా సింపుల్ మెటీరియల్తో, అంటే అసలు మెటీరియల్ సింగిల్ కలర్ కాబట్టి ఆరెంజ్ కలర్ నేను తీసుకున్నాను. మీకు ఏ ఇష్టమైతే అది తీసుకోండి. చూడండి, సిజరు, నీడిలు, అలానే ఫిషింగ్ వైర్ ఇవి మాత్రమే అవసరం. వీటితో మనం ఈ పర్స్ ఎలా మేక్ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. చూడండి, మనకు అవసరమైనంత దారం అయితే తీసుకొని లాస్ట్లో అయితే ముడి వేసుకోండి, అంటే బీడ్స్ బయటకు రాకుండా ఉండటం కోసం అన్నమాట. ఇది వచ్చేసి 6 బీడ్ మెథడ్లో ఉంటుందండి. జస్ట్ పర్స్ కార్నర్లో మాత్రమే మనం కొంచెం చేంజ్ చేయాల్సి వస్తుంది తప్ప మొత్తం అంతా 6 బీడ్ మెథడ్లో అయితే ఉంటుంది. చూడండి, 6 బీడ్స్ అయితే తీసుకొని మనం స్టార్టింగ్ బీడ్కి అయితే తీసుకోవాలి. సర్కిల్ ఫామ్ అవుతుంది కదా. సర్కిల్ ఫామ్ అయ్యేటప్పుడు ఏంటంటే మనం ఈ 6 బీడ్ మెథడు అల్లుకునేటప్పుడు స్టార్టింగ్ బీడు లేకపోతే 4th బీడు అలా అన్నమాట. అంటే 2 బీడ్స్ని అయితే విడిచిపెట్టి ఈ మిడిల్ బీడ్స్ అయితే ఉన్నాయి కదండి, వాటికైతే అల్లుకోవాల్సి ఉంటుంది అన్నమాట. చూసారు కదండి, ఇది మనం స్టార్టింగ్ ఏ బీడ్ అయితే అనుకున్నామో దాని నుంచి 4th వన్ మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు స్టార్టింగ్లో, కానీ నెక్స్ట్ వచ్చేటప్పుడు మాత్రం దేని నుంచి అల్లుకున్నామో అది 4th వన్ తీసుకుంటే కరెక్ట్ వస్తుంది అన్నమాట. చూడండి, ఇట్లా తర్వాత 5 బీడ్స్ అయితే వేసుకున్నాను. వేసుకొని స్టార్టింగ్లో మనం ఏ బీడ్ని తీసుకున్నామో దాని నుంచి, చాలా ఈజీ అండి. కాకపోతే మనకి ఏంటంటే ఈ పర్స్ మేకింగ్కి ఎక్కువ టైం అయితే పట్టదు, కానీ కార్నర్స్లో మాత్రం కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. అంటే ఒకసారి చూస్తే ఓకే, లేకపోతే ఏంటంటే 6 బీడ్ మెథడ్ అయితే రాదు, అక్కడ కార్నర్స్ చూసుకోవాలంతే. చూడండి, ఇలా మనం మొత్తం 5 లైన్స్ అయితే వేసుకున్నాను. చూడండి, అంటే 5 ఫ్లవర్స్ వచ్చే విధంగా అయితే లైన్ వేసుకున్నాను. మీ ఇష్టం, మీరు 4 అయినా వేసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే ఇంకొంచెం పెద్ద సైజులో కావాలనుకుంటే ఎక్కువ లైన్స్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఏంటంటే మనకి కీ చైన్కి యూజ్ అవుద్ది, అట్లనే నార్మల్గా డాల్స్ ఉంటాయి కదా వాటికి ఉపయోగపడుద్ది. అలానే కాకుండా మనం దీన్ని బేస్ చేసుకొని మనం పెద్ద పర్స్ అల్లుకోవటానికి కూడా యూజ్ అవుద్ది. మనం అన్ని హ్యాండ్ బ్యాగులు చూపించామనుకోండి చాలా ఎక్కువ టైం పడుతుంది కదా, దానికోసమని ఇలా నేను మినీ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూపిస్తున్నాను. ఈ మినీ హ్యాండ్ బ్యాగ్ని బేస్ చేసుకుని మనం పెద్ద సైజులో అయితే అల్లుకోవచ్చు. చూడండి, మనం ఇక్కడ 2 ఫ్లవర్స్ నుంచి ఒక్కొక్క ఫ్లవర్ నుంచి ఒక్కొక్క బీడ్ని తీసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పేటప్పటికంటే మీరు చూస్తే మీకు అర్థమవుద్ది. ఇలా అన్నమాట. చూసారు కదా, స్టార్టింగ్ లైన్లో వచ్చేటప్పుడు 4 బీడ్స్, దాని తర్వాత నుంచి 3 బీడ్స్ అలా వేసుకోవాలి. మనకి 6 బీడ్ మెథడ్ ఎప్పుడు ఏంటంటే ఈక్వల్ షేప్లో అయితే రాదండి. చూసారు కదా, మనకి ఏంటంటే కింద మనకి 5 లైన్స్ వచ్చాయి, దాని తర్వాత 4, దాని తర్వాత 3 అలా వస్తాయి అన్నమాట. కొంచెం తగ్గుతూ వస్తుంది. చూసారు కదా, ఇలా మనం ఇలా 2 పార్ట్స్ అయితే అల్లుకోవాలి. నేను ఆల్రెడీ అల్లి పెట్టానండి ఒకటి. ఇంతవరకు అయితే చాలా ఈజీ. దీని తర్వాత కొంచెం మనం ఇప్పుడు ఈ రెండింటిని కలిపి, చూడండి ఈక్వల్గా ఉన్నాయి కదా రెండు, ఈ రెండింటిని కలిపి మనం మధ్యలో ఒక్కొక్క బీడు వేసుకుంటూ అల్లుకోవాలి. మొత్తం అంతా 6 బీడ్ మెథడ్ వస్తుందండి. జస్ట్ పర్స్కి కార్నర్లో మాత్రం 4 బీడ్ మెథడ్ వస్తుంది. మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకు పర్స్ మొత్తం చాలా ఈజీ అనిపిస్తుంది. కార్నర్ రాలేదంటే పర్స్ మొత్తం ఇంకా పాడైపోద్ది అనమాట. చూడండి, ఇక్కడ మనం ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసామనుకోండి మనకి ఈక్వల్గా బాగా వస్తుంది అనమాట. ఆల్రెడీ మనకి దారం ఇక్కడ ఉంది కదా. చూడండి, మనకి 2 బీడ్స్, అంటే ఈ ఫ్లవర్ నుంచి ఒకటి, ఈ ఫ్లవర్ నుంచి ఒకటి బీడ్ తీసుకోవాలి కదా. మనం 2 బీడ్స్ తర్వాత వరకు దారాన్ని అయితే తీసుకుందాం. మనకి ఏంటంటే లుక్ కరెక్ట్గా ఉండటం కోసం, అంటే ఫినిషింగ్ నీట్గా ఉండటం కోసం. చూడండి, ఒక బీడ్ అయితే తీసుకొని మళ్ళీ ఇటువైపు ఉండే పార్ట్ నుంచి కూడా 2 బీడ్స్ ఒక బీడ్ యాడ్ చేసుకోవాలి. ఓకే, చూసారు కదా, ఇలా అన్నమాట. ఓకేనా. ఈ కార్నర్స్ని మనం ఇలా కలుపుకోవాలన్నమాట. ఒక్కొక్క బీడ్ని వేసి స్టార్టింగ్లో 2 బీడ్స్ పడతాయి, దాని తర్వాత ఒక్కొక్క బీడ్ అనమాట. ఇప్పుడు సెకండ్ ఫ్లవర్ కూడా ఇలానే వేసుకోవాలి. ఇటువైపు నుంచి అంటే ఒక పార్ట్ 1 నుంచి 2 బీడ్స్, తర్వాత ఒక బీడ్ యాడ్ చేయాలి. తర్వాత ఏంటంటే పార్ట్ 2 నుంచి 2 బీడ్స్ తీసుకోవాలి. ఆల్రెడీ మనం ఇప్పుడు అల్లుకున్న బీడ్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకున్నాం కాబట్టి మనకి చూడండి 6 బీడ్స్ వచ్చాయి. ఇదిగోండి, ఇక్కడ మెయిన్ కార్నర్ అనమాట. అక్కడ ఎలా అల్లుకోవాలి అనింది. ఈ పర్స్ మొత్తంలో కొంచెం కష్టంగా ఉండేది ఏది ఉందంటే అది కార్నర్ మాత్రమేనండి. హ్యాండ్ బ్యాగ్స్ ఏవైనా అంతే, 99% కార్నరే మనం చూసుకోవాల్సి ఉంటుంది, మిగిలినంతా చాలా ఈజీ ఉంటుంది.
ఈ ఇక్కడ కార్నర్ అట్లానే అటువైపు రెండు వైపుల కార్నర్కి సేమే వస్తుందండి. చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ఈ పార్ట్లో సైడ్ నుంచి లాస్ట్ బీడ్ అనమాట. చూసారు కదా, మనం ఇప్పుడు 3 బీడ్స్ ఉన్నాయి కదా, ఆ 3 బీడ్స్కి ఒక బీడ్ని యాడ్ చేసుకుంటే మనకు 4 బీడ్స్ అవుతాయి కదా. ఇక్కడ మాత్రం 4 బీడ్ మెథడ్ అప్లై అవుద్ది. చూసుకోండి కొంచెం, ఈ కార్నర్ మాత్రం చూసుకుంటే మనకు పర్స్ ఈజీ అనండి. చూడండి ఇట్లా, లేకపోతే మనకి ఫినిషింగ్ బాగోదు, అసలు బ్యాగ్ ఏంటంటే లుక్ బాగోదు, అది కూర్చోదు, అసలు ఏం లేదనమాట, మొత్తం ఖరాబ్ అయిపోద్ది. జస్ట్ ఈ కార్నర్లో మనం 4 బీడ్ మెథడ్ యూజ్ చేసామంటే ఓకే అండి. 4 బీడ్ మెథడ్ ఏంటంటే పర్స్కి మనం ఏంటంటే ఈ పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ లైన్కి లాస్ట్ అనమాట. మనం ఇటువైపు నుంచి వచ్చేటప్పుడు లాస్ట్ బీడ్కి అట్లనే మనకి స్టార్టింగ్ ఉంది కదండి, ఆ స్టార్టింగ్లో అంటే ఈ కింద ఈ లాస్ట్ బీడ్కి కూడా ఇలా 4 బీడ్ మెథడ్లో అయితే మనం 4 బీడ్స్ అయితే వచ్చేటట్లయితే 2 టైమ్స్ వేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ కూడా అంతే. ఈ కార్నర్లో కూడా మనకి కింద నుంచి వచ్చేటప్పుడు అట్లనే పైనుంచి వచ్చేటప్పుడు ఇలా వేసుకుంటే సరిపోద్ది. మిగిలింది కూడా మనకి ఏంటంటే 6 బీడ్ మెథడ్లో చూసారు కదా, ఇలా 4 అటువైపు పార్ట్ 1 నుంచి 2, పార్ట్ 2 నుంచి 2 బీడ్స్ తీసుకొని 1 బీడ్తో మనం కలుపుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలా ఓకే. మళ్ళీ మనం కార్నర్ వరకు అయితే వచ్చాను. చూసారు కదా, మనకి ఏంటంటే అది అంత అవసరం లేదు కదా, ఆల్రెడీ మీకు తెలిసిన ప్రాసెస్ అని నేను కొంచెం ఫాస్ట్గా చెప్పాను. చూడండి ఇక్కడ వచ్చేసి 1 బీడ్ వేసుకున్నాం, 4 బీడ్స్ అయ్యాయి. అంటే తీసుకునేటప్పుడు కూడా పార్ట్ 1 నుంచి 1 బీడ్, పార్ట్ 2 నుంచి కూడా 1 బీడ్ తీసుకున్నాం, దానివల్లనే మనకు 4 బీడ్స్ అయ్యాయి. ఓకేనా. చూడండి ఈ కార్నర్ ఈక్వల్గా ఉంటుంది. ఈక్వల్గా ఉండటం వలన పర్స్ ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. చూసారు కదా, మళ్ళీ 6 బీడ్ మెథడ్. ఇక్కడ పార్ట్ 1 నుంచి 2 బీడ్స్, పార్ట్ 2 నుంచి కూడా 2 బీడ్స్ అయితే తీసుకున్నాం. పర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ మనకి ఇప్పుడు హ్యాండిల్ కావాలి కదా, దీనికి ఏంటంటే సింగిల్ హ్యాండిల్ కాకుండా చాలా క్యూట్గా ఉంది కదా, మనం రెండు వైపులు కూడా చిన్న చిన్నగా హ్యాండిల్స్ అయితే పెడదాం. మనకలుగా ఈ లాస్ట్ వన్లో ఏంటంటే 3 ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఈ మనం ఏంటంటే ఈ మిడిల్ ఫ్లవర్ వరకు అయితే దారాన్ని తీసుకొని వచ్చి ఈ మిడిల్ ఫ్లవర్ దగ్గరే మనం చిన్న హ్యాండిల్ అయితే ఇద్దాం. 2 పార్ట్స్ కూడా సపరేట్గా అనమాట, చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు 6 mm బీడ్స్తో యూజ్ చేస్తున్నాను, అంటే అల్లుతున్నాను కాబట్టి మీకు ఈ సైజ్ అయినా వచ్చిందండి. అలా కాదు అనుకుంటే మీరు కీ చైన్ కోసం అల్లుకోవాలనుకుంటే మీరు 4 mm బీడ్స్ని యూజ్ చేయండి, చాలా క్యూట్గా చిన్నగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకేనా. ఇలా మనం రెండు వైపులు కూడా ఈ మిడిల్ ఫ్లవర్ ఉంది కదా మనకి, దీని దగ్గర నేనైతే ఒక 9 బీడ్స్ని అయితే యాడ్ చేశాను. చూడండి రెండు వైపులు ఇలా చేయడం వల్ల ఇంకా హ్యాండిల్ పూర్తి అయిపోయింది, మనకు పర్స్ కూడా కంప్లీట్ అయిందనమాట. మీరు దీన్ని తక్కువగా వేసుకోవచ్చు, ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. అలానే చూడండి ఆల్రెడీ మనకి ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉన్నాయి మనకి ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా కీ చైన్కి యూజ్ అవుతాయండి, చాలా బాగుంటాయి. మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేసి కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్